కేసీఆర్ చెప్పే మాటలు ఎట్లుంటాయంటే సంసారం ఏమో సందులో ఉంటుందట, ఎవరు పోయి రచ్చెక్కుతారట. ఇగో ఇట్లుంది కేసీఆర్ మాటలు. ఎందుకంటే 2 సంవత్సరాల దాకా ఫామ్ హౌస్లో మంచిగా రెస్ట్ తీసుకొని అంతకు ముందేమో మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో హాయిగా రెస్ట్ తీసుకుంటూ ప్రగతి భవన్లో కూర్చుండి పరిపాలన నడిపించాడు. ఫామ్ హౌస్లో కూర్చుండి పరిపాలన నడిపించాడు 10 ఏళ్ళు. ఇక ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మరి ఫామ్ హౌస్లో పడుకొని రోజు తినుకుంటా తాక్కుంటా హాయిగా ఉండి తిరిగి మొన్న బయటికి రావడం జరిగింది. అయితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి నుండి అసలు ఈ దేశంలో ఎవరికి తెలియదు, ఈ రాష్ట్రంలో కూడా ప్రజలకు తెలియదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే అందరికి తిండి దొరికింది, నీళ్ళు వచ్చినాయి అనే విధంగా మాట్లాడిండు. అది ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడుతారో అది తెలియదు. మొత్తం నేను వచ్చినాకనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇక తెలంగాణ ప్రజలకు అసలు దిక్కే లేదన్నట్టు ఆయన మాట్లాడే తీరు ఆ విధంగా అర్థమైంది. ఎందుకంటే మీడియా సోదరులారా, తెలంగాణ ఉద్యమం అనేది 69లో కూడా మొదలైంది. 1969లోనే 350 మంది చనిపోయారు. ఆ తర్వాత తెలంగాణ క్రమక్రమంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించుకుంటా 2009 దాకా వచ్చాడు. ఈయన రాజకీయ పార్టీ పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకోవడం కోసం రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. తెలంగాణ సెంటిమెంట్ మీదనే ఆయన ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు. తెలంగాణ సెంటిమెంట్ మీదనే 11 మంది ఎమ్మెల్యేలు అయ్యిండు. తెలంగాణ సెంటిమెంట్ లేకపోతే కేసీఆర్ ఒక్కడు మాత్రమే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, అంతే తప్ప వాళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదు. తెలంగాణ సెంటిమెంట్తోనే వాళ్ళు సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యారు. Subscribe us and press the bell icon for more interesting updates.